హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎంతో బలమైన సద్దబూరలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సద్దబూరలు చేసుకోవడం చాలా ఈజీ. కొన్ని టిప్స్ తెలిస్తే పాటిస్తే ఈ వీడియోని అంతా చూడండి. చాలా ఈజీగా సద్దబూరలు ఎలా చేసుకోవాలో చూద్దాం. సద్దబూరలు చేసుకోవటానికి ఇదిగోండి సద్దపిండి. ఈ కప్పుతో 2 కప్పులు సద్దపిండి. కావాల్సినవి 1/2 కప్పు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, 2 స్పూన్లు తెల్ల నువ్వులు, గసాలు 2 స్పూన్లు, యాలకులు ఒక 8, బెల్లము 2 కప్పుల పిండికి 3/4 కప్పు బెల్లం సరిపోతుంది. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. దీనికి పాకం పట్టాల్సిన అవసరం లేదు. వాటర్లో కరిగించి కలుపుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసి గసాలను వేయించుకోవాలి. సిమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి తొందరగా మాడిపోతాయి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి ఒక బౌల్లోకి. గసాలు వేయించుకున్న అదే ప్యాన్లో 3/4 కప్పు బెల్లం వేసి కరిగించుకోవాలి. పాకం పట్టాల్సిన అవసరం లేదు. 1 కప్పు వాటరు, కరిగితే సరిపోతుంది. బెల్లం ఇలా కరిగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వడపట్టుకోవాలి. ఏమన్నా బెల్లంలో నలకలు ఉన్నాయి కదా, నలకలు లేకుండా వడపట్టుకొని పెట్టుకోవాలి. కొబ్బరిలో యాలక్కాయలు వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి సద్దపిండిని ఒక పెద్ద బౌల్లో వేసుకుంటున్నాను. ఇందులో కొబ్బరి పొడి, కొబ్బరి యాలక్కాయలు కలిపి మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పౌడరు ఒక 2 స్పూన్స్ వరకు, 2 స్పూన్స్ నువ్వులు, తెల్ల నువ్వులు, వేయించుకొని పెట్టుకున్న గసాలు, నెయ్యిలో వేయించుకున్న గసాలు, కొంచెం ఉప్పు, వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బెల్లం గరకబెట్టుకున్న నీళ్ళతో చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్ళను బెల్లం కరిగిన నీళ్ళని ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఇలా కలుపుకోవాలి.
మరీ గట్టిగా కలుపుకోకూడదు, కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. నీళ్ళు మొత్తం ఒకేసారి పోసుకుంటే ఒక్కొక్కసారి ఎక్కువైపోతాయి. పిండిలో ఉండే తేమను బట్టి మనకి బెల్లం నీళ్ళు పడతాయి, అందుకని కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇదిగోండి బెల్లం నీళ్ళన్నీ పోసి కలుపుకున్నాము. నీళ్ళు సరిపోలేదు కొంచెం, అందుకని మామూలు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెమే కలుపుకోండి. చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. 2 కప్పులు సద్దపిండికి 3/4 కప్పు బెల్లం సరిపోయింది. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, కప్పు వరకు కూడా వేసుకోవచ్చు బెల్లం. తీపి తక్కువ తినే వాళ్ళకి 3/4 కప్పు సరిపోయింది. ఇదిగోండి ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇదిగోండి ఇంత స్మూత్గా ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. పిండి బాగా నానుతుంది. నానిన పిండిని ఇలా చిన్నగా అరిసెలాగా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి. ఇలా పిండి అనుకుంటా ఉంటే పొంగిద్ది. బాగా పొంగినాక రెండో వైపుకి తిప్పుకోవాలి. పిండి నానిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. సద్దబూరలు చాలా తొందరగానే ఉడికిపోతాయండి. బ్రౌన్గా కూడా ఉంటుంది కదా, చూసుకోవాలి. కాలింది. మళ్ళీ చెయ్యి తడి చేసుకొని పల్చగా చేసుకోవాలి, మరీ మందంగా చేయకూడదు. ఇదిగోండి ఈ మాత్రం మందంగా అయితే సరిపోతుంది. పిండి బాగా గట్టిగా కలుపుకుంటే బూరెలు పొంగవండి, చెక్కలాగా వస్తాయి. మనం మళ్ళీ గంట తర్వాత నానిన తర్వాత ఒకసారి వేసుకొని చూసినప్పుడు పొంగట్లేదు అంటే మళ్ళీ కొంచెం నార్మల్ నీళ్ళు వేసి కలుపుకొని చేసుకోండి. అప్పుడు మళ్ళీ నార్మల్గా పొంగుతాయి. పిండి గట్టిగా ఉంటే పొంగవు. బాగా లూజ్ అయితే చేతికి రాదు. మనం బూరె నొక్కుకొని నూనెలో వేసేలోపు చేతికి రాదు, సాగిపోతుంది. అదే గుర్తు. సద్దబూరెలు చేయడంలో మొత్తం పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది. పొంగలేదు బూరె ఇలాగా అంటే మనం పిండి గట్టిగా కలుపుకున్నామని. అప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం చిలకరించుకొని కలుపుకొని వేసుకుంటే బూరెలు బాగా పొంగుతాయి. ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటాయి సద్దబూరెలు. చాలా బలము పిల్లలకి. సద్దల్లో ఐరన్ ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా బలం పిల్లలకి. రక్తహీనత రాదు. ఒకేసారి చాలా వేసుకుంటే ఒకదాని మీద ఒకటి వచ్చి అతుక్కుపోతాయి. ఇదిగోండి మొత్తం అయిపోయినాయి సద్దబూరెలు చేసుకోవడము. ఇవి చాలా బలమైన ఫుడ్. చిన్నపిల్లలకి ఆడపిల్లలకి చాలా మంచిది. సద్దలలో నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత అనేది ఉండదు. సో ఇది అప్పుడప్పుడు పెడితే పిల్లల్లో రక్తం తగ్గకుండా ఉంటుంది. ఇదిగోండి పొరల్లాగా ఉంటాయి, చూపిస్తాను. బాగా పొంగితే ఇలా 2 పొరల్లాగా ఉంటుంది. మందంగా కనుక మనం పిండి కలుపుకుంటే ఒక పొర లావుగా ఉంటుంది, ఒక పొర పల్చగా ఉంటుంది. అదే మనం కరెక్ట్గా కలుపుకుంటే అలా 2 పొరలు పల్చగా బాగా ఉబ్బుతాయి. ఇది చాలా బలమైన ఫుడ్.